ఆంధ్ర ఊటీ అరకులో గిరిజనులు ఉరితాళ్లతో నిరసన తెలుపుతున్నారు. తమకు జీవనాధారమైన భూమిపై అటవీ శాఖ పెత్తనంపై తిరుగుబాటు చేస్తున్నారు. అరకులోయలో మాడగడ వ్యూ పాయింట్ అందాలు, అక్కడి సంపదపై అటవీ శాఖ అధికారులు తమ నియంత్రణలోకి తీసుకోవాలని చూస్తుండటంపై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాడగడ వ్యూ పాయింట్ నుంచి చూస్తే మేఘాలు భూమి కింద ఉన్నట్లు కనిపిస్తుంటాయి. అరకు వెళ్లే టూరిస్టులు ఖచ్చితంగా మాడగడ వ్యూ పాయింట్ సందర్శిస్తేనే పర్యటన పూర్తయినట్లు భావిస్తారు. అలాంటి చోటును అటవీ శాఖ తన సొంతం అంటోంది. అయితే పూర్వీకుల నుండి వంశపారపర్యంగా అక్కడ ఉంటున్న ఆ భూమి మాదేనని గిరిజనులు అంటున్నారు. అటవీ రెవెన్యూ శాఖల తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ గిరిజనులు ఉరితాళ్లతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. 600 కుటుంబాలకు జీవనాధారమైన మాడగడ్డ వ్యూ పాయింట్ అటవీ శాఖ స్వాధీనం చేసుకుని కేవలం 15 మందికి ఉపాధి కల్పిస్తామని చెబుతున్నారని గిరిజనులు వాపుతున్నారు. అల్లూరు జిల్లా కలెక్టర్ స్పందించకుంటే మాడగడకు టూరిస్టులను రానివ్వబోమని గిరిజనులు హెచ్చరిస్తున్నారు. వ్యూ పాయింట్ స్థలం ఫారెస్ట్ స్థలం కాదు. వ్యూ పాయింట్ స్థలం ఫారెస్ట్ కి సంబంధించిన స్థలం కాదు. టూరిజం ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలి. నశించాలి అటవీ శాఖ మొండి వైఖరి. నశించాలి అటవీ శాఖ మొండి వైఖరి. నశించాలి అటవీ శాఖ మొండి వైఖరి. నశించాలి. ఇకో టూరిజం ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలి. టూరిజం ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలి. స్థలము అటవీ శాఖకు సంబంధించిన స్థలం కాదు. స్థలము అటవీ శాఖకు సంబంధించిన స్థలం కాదు. వ్యూ పాయింట్ స్థలము అటవీ శాఖ. ఆంధ్ర ఊటీ అరకులో గిరిజనులు ఉరితాళ్లతో నిరసన తెలుపుతున్నారు. తమకు జీవనాధారమైన భూమిపై అటవీ శాఖ పెత్తనంపై తిరుగుబాటు చేస్తున్నారు. అరకులోయలో మాడగడ వ్యూ పాయింట్ అందాలు, అక్కడి సంపదపై అటవీ శాఖ అధికారులు తమ నియంత్రణలోకి తీసుకోవాలని చూస్తుండటంపై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాడగడ వ్యూ పాయింట్ నుంచి చూస్తే మేఘాలు భూమి కింద ఉన్నట్లు కనిపిస్తుంటాయి. అరకు వెళ్లే టూరిస్టులు ఖచ్చితంగా మాడగడ వ్యూ పాయింట్ సందర్శిస్తేనే పర్యటన పూర్తయినట్లు భావిస్తారు. అలాంటి చోటును అటవీ శాఖ తన సొంతం అంటోంది. అయితే పూర్వీకుల నుండి వంశపారపర్యంగా అక్కడ ఉంటున్న ఆ భూమి మాదేనని గిరిజనులు అంటున్నారు. అటవీ రెవెన్యూ శాఖల తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ గిరిజనులు ఉరితాళ్లతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. 600 కుటుంబాలకు జీవనాధారమైన మాడగడ వ్యూ పాయింట్ అటవీ శాఖ స్వాధీనం చేసుకుని కేవలం 15 మందికి ఉపాధి కల్పిస్తామని చెబుతున్నారని గిరిజనులు వాపోతున్నారు. అల్లూరు జిల్లా కలెక్టర్ స్పందించకుంటే మాడగడకు టూరిస్టులను రానివ్వబోమని గిరిజనులు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్ ద్వారా అందిస్తారు. సూర్యప్రకాష్, అరకు గిరిజనుల ప్రధానంగా వారి డిమాండ్స్ ఏంటి? అటవీ శాఖ అధికారులు ఏమంటున్నారు? అరకులో అయితే మాడగడ వ్యూ పాయింట్ అనేది పూర్తిగా అయితే పర్యాటకులను ఎంతగానో సందర్శించి ఉత్తేజపరుస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఆ ప్రాంతం అయితే గత 5 సంవత్సరాల్లోకి అయితే వెలుగులోకి రావడంతో మరింత టూరిస్టులు అయితే పెరుగుతున్న పరిస్థితి ఉంది. అరకు మండలం మాడగడ వ్యూ పాయింట్ వద్ద ప్రస్తుతం ఈకో టూరిజం నిర్వహించాలంటే అటవీ శాఖ అధికారులు అలానే ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది. కానీ దానివల్ల గిరిజనులు వారి యొక్క ఉపాధిని కోల్పోతామని చెప్పేసి అయితే నిత్యం గత 3-4 నెలలుగా అయితే ఇప్పుడైతే ఈకో టూరిజం తీసుకొస్తామన్నారు. అప్పటి నుండి కూడా నిరసన తెలియజేస్తున్నారు. కానీ ఈ రోజు ఎందుకంటే సీజన్ మొదలవుతుంది, నవంబర్ మంత్ అని కానీ అరకు వ్యూ పాయింట్స్ కానీ మాడా వ్యూ పాయింట్స్ కానీ మాడగడ వ్యూ పాయింట్స్ కానీ వీటన్నిటికి కూడా చాలా మంది పర్యాటకులు వస్తుంటారు. ఆ విధంగా రావడాన్ని అయితే వచ్చే ముందు ఇప్పటికి కూడా ఈకో టూరిజం తీసుకోవడంతో అటవీ శాఖ అధికారులు అక్కడ ఒక 15 మందికి మాత్రం ఉపాధి కల్పించి దాదాపు 600 మంది బతుకుతున్న ఈ యొక్క వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం కాస్త ఇప్పుడు 15 మందిపై పరిమితం చేసి వారి యొక్క బతుకుల్ని ఇబ్బంది పాలు చేస్తున్నారనే ఉద్దేశంతో అయితే గిరిజనులు ఈ రోజు ఆ మాడగడ వ్యూ పాయింట్ ఏదైతే బ్యాక్ డ్రాప్ లో మేఘాలు ఒక మంచు పర్వతం కానీ అలానే పైన మొత్తం కూడా అందమైన మాడగడ వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయి. అదంతా కూడా మేఘాల్లో తేలే విధంగా ఉండే ఆహ్లాదాన్ని అందించే మాడగడ ప్రాంతంలో వీళ్ళు ఉరితాళ్లతో అయితే గిరిజనులు తమ నిరసన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. దాదాపు ఆ మాడగడ ప్రాంత వాసులతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామ గిరిజనులు కూడా మొత్తం 600 మంది అయితే దీనిపైన ఆధారపడిన పరిస్థితి ఉంది. 600 మంది కూడా అక్కడికి చేరుకొని పూర్తిగా ఉరితాళ్లతో అయితే నిరసన తెలియజేశారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం వెంటనే ఈ యొక్క ఏదైతే వీళ్ళు ఈకో టూరిజం అయితే డెవలప్ చేయాలనుకుంటున్నారో దాన్ని తొలగించి
మాకే అంటే గిరిజనులకే మాకే ఇవ్వాలని చెప్పేసి అయితే వీళ్ళు కోరుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా వీళ్ళు వచ్చే వాళ్ళు గిరిజనులు ఏం చేస్తారంటే సందర్శకులకు కావాల్సిన టీ కాఫీ అలానే స్నాక్స్ ఫుడ్ ఇవన్నీ కూడా వీళ్ళే అందించడంతో వీళ్ళకి అమౌంట్ అంటే ఉపాధి కల్పన అయితే జరుగుతుంటది. దింసా డాన్స్ కావచ్చు అలానే పర్యాటకులను పలు రకాలుగా ఆలోచిస్తుంటారు. ఇవన్నీ కూడా ఉపాధి కోల్పోతాము. టూరిస్టుల నుండి మాకు వచ్చే ఈ యొక్క ఉపాధిని అయితే మీరు కొల్లగొట్టడం వల్ల మేము ఇబ్బందులు ఎదుర్కొంటామన్న విషయాన్ని అయితే వాళ్ళు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మాడగడ వ్యూ పాయింట్ అయితే సన్ రైజ్ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది అనే విషయంతో అయితే పర్యాటకులు చాలా మంది వస్తుంటారు. అరకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మాడగడ వ్యూ పాయింట్ కి అయితే సీజన్ టైంలో దాదాపు అక్టోబర్ ఎండింగ్ నుండి ఫిబ్రవరి నెల వరకు జరిగే ఈ సీజన్ సమయంలో దాదాపు చాలా మందితో వస్తుంటారు. దీన్ని ఎప్పుడైతే డెవలప్మెంట్ చేశారో డెవలప్మెంట్ చేసినంత వరకు కూడా అధికారులు ఇప్పుడు అటవీ శాఖ అధికారులు అయితే పట్టించుకున్న మాట్లాడలేదు. కానీ ఇప్పుడు పూర్తిగా డెవలప్మెంట్ అయ్యి ఎంతో మందికి అయితే దీన్ని ప్రాచుర్యం తెలిసిన తర్వాత అయితే భారీగా అయితే జనాలు వస్తున్న పరిస్థితి ఉండటంతో పర్యాటకులు రాత్రి ఎక్కువ ఉన్నట్టు అటవీ శాఖ అధికారులు ఈ భూమి మాది మేమే డెవలప్ చేసుకుంటాము ఇది మా సొంతం అని చెప్పేసి అటవీ శాఖ అధికారులు వస్తున్నారనేది గిరిజనులకు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఇటువంటి చేయడం వల్ల అయితే గిరిజనులు వారి యొక్క ఉపాధిని కోల్పోతున్నాం. గతంలో ఈ వ్యూ పాయింట్ లేని సమయంలో సారా గానీ గంజాయి గానీ వలస కూలీల పనులు అయితే మేము చేసుకున్న పరిస్థితి ఉంది. కానీ ఈ వ్యూ పాయింట్ రావడంతో మా యొక్క 600 కుటుంబాలు అయితే పూర్తిగా బతుకుతున్న పరిస్థితి ఉంది. మళ్ళా మా నుండి ఇది తీసుకుంటే మా బతుకులు మళ్ళీ దుశ్చకరం అయిపోతాయి, మాకు ఎటువంటి ముందుకెళ్లే పరిస్థితి ఉండదని చెప్పేసి అయితే మాకు చావే శరణ్యం అనుకొని అయితే వాళ్ళు అక్కడ ఉరితాలతో అయితే నిరసన కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరిగింది. దీనిపైన ఎప్పటికైనా జిల్లా అధికారులు స్పందించాలని అయితే స్థానికంగా ఉన్న గిరిజనులు అలానే ప్రజా సంఘాలు అయితే కోరుకుంటున్నాయి. దీనిపైన అల్లూరు కలెక్టర్ అయితే తక్షణమే స్పందించి 2 రోజుల్లో లేదా వారం రోజుల లోపల దీనికి సంబంధించి జీవో జారీ చేసి ఈకో టూరిజం అయితే ఏర్పాటు చేయకుండా అయితే చర్యలు తీసుకోవాలంటున్నారు. ఒకవేళ ఈకో టూరిజం ని ఏర్పాటు చేయాలనుకుంటే ఉద్యమాన్ని అయితే మరింత తీవ్రతరం చేసి పర్యాటకులను ఇప్పుడు రాబోయే సీజన్ ఏదైతే ఉందో నవంబర్ మంత్ నుండి ఫిబ్రవరి వరకు వచ్చి 3-4 నెలల్లో అయితే పర్యాటకులు భారీగా వస్తారు. వాళ్ళెవరిని కూడా మాడగడ వ్యూ పాయింట్ కి అయితే రానివ్వకుండా అడ్డుకుంటామనే విషయాన్ని కూడా స్థానిక గిరిజనులు అయితే తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికైనా సరే ప్రభుత్వం మరియు అలానే జిల్లా కలెక్టర్ అయితే స్పందించాలని అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ. టూరిజం ప్రతిపాదనను వెనక్కి కాదు ఇకో టూరిజం ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలి. స్థానికులకు 3% ఉపాధి కల్పించలేని ఇకో టూరిజం మాది కల్పించలేని ఇకో టూరిజం మాకొద్దు.